ఫ్రెండ్స్, మనకైతే మన ట్రెడిషన్ ఇప్పుడిప్పుడు మారిపోతుంది, కానీ ఒక టైంలో అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో ఇదిగో ఉన్నారు ఇక్కడ అమ్మగారు. ఇలాగ ఉండే వాళ్ళు చాలా మంది వాళ్ళు సిగ్గుపడుతున్నారు చూస్తే కొద్దిగా. అలా కాదు, దగ్గర దగ్గర దగ్గర. హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజైతే ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే అది ఈరోజు అందరికైతే ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ దినోత్సవ సందర్భంగానే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేనైతే అరకు వెళ్ళి. ఏంటంటే అరకులో చూడడానికి ఈ చెట్లు ప్రకృతి అందాలు కాదండి, మా వాళ్ళు ఈ ఏరియాలో మా గిరిజన ప్రాంతంలో బ్రతికే ప్రజలు కూడా అందంగానే ఉంటారు, అందంగానే తయారవుతారు, అందంగా కనిపిస్తారు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మా తరం వాళ్ళు కాదండి, ముందు తరం వాళ్ళు కట్టుబాట్లు, అంటే మా వాళ్ళు కట్టుబాట్లు, అలవాట్లు, డ్రెస్ మెయింటింగ్ కానీ ట్రెడిషన్ కానీ చాలా హైలైట్గా ఉంటుందండి. ఇప్పుడైతే తగ్గిపోతున్నాయి. వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఈరోజు అరకు సంతలో అయితే వెళ్ళి వాళ్ళకి యాక్చువల్గా పట్టుకోవాలంటే ఇక్కడ ఊర్లో దొరకరండి. అరకు సంతలో వెళ్తేనే వాళ్ళు దొరుకుతారు, ఎందుకంటే ఊర్లో పనికి వెళ్ళిపోతుంటారు, అందుకు దొరకరు. ఈరోజు అందుకు వెళ్తున్నాను. ఈరోజు అరకు సంతకెళ్ళి అయితే మా వాళ్ళు ముఖ చిత్రాలు, వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది ఈరోజు చూపిస్తాను, చూడండి. వీడియో పెట్టేవారు కష్టం. అరకు సంతకైతే వచ్చామండి. ఈ మేకలు అయితే ఈ చుట్టుపక్కల ఊరు నుంచి తెచ్చుకుని అమ్ముతారండి ఇక్కడ ఈ సంతలోనే. చాలా పెద్ద సంతకైతే ఇది ఏంటంటే మా ఏజెన్సీ ప్రాంతంలో మడ్డికల్లు, జీరికల్లు తెగ ఫేమస్ అండి. సంతలో అమ్ముతుంటారు. చూడండి, ముస్లిం అమ్మ కూడా తాగేస్తుంది. అందరు తాగేస్తారండి. తాగేసి ఊగుతారు, తూగుతారు, వాళ్ళ ఇష్టం, ఇంకా ఎంజాయ్ చేసుకుంటారు, అలా ఉంటారు. మళ్ళీ ఈ రకంగా తయారవుతారు మా వాళ్ళు. చాలా అంటే చాలా అందంగా తయారవుతారు. ఒక కాలంలో అయితే మా ఏజెన్సీ ప్రాంతం నుంచి అయితే ఇలా తయారయ్యే వాళ్ళే అందగత్తెలండి. ఇప్పుడైతే కల్చర్ మారిపోతుంది కదా, అందుకే చాలామంది తయారవట్లేదు ఇలా. అంటే జనరేషన్ మారిపోవడం వల్ల కొంతమంది తగ్గిపోతున్నారు. ఒక టైంలో అయితే మా వాళ్ళు తయారవడం అంటే ఒక స్పెషల్ అండి. ఈ అడ్డచీర కట్టుకోవడం కానీ, లేకపోతే ముక్కులు పుడకలు ఎట్టుకోవడం కానీ. ఇక్కడ యాక్చువల్గా 10 రూపాయలు మగ్గండి ఈ శనగలు కొన్నాం మేము, ఇంకా తిందామని. ఇదైతే 500 అట అండి. ఇది మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇలా సంతలో వచ్చి కొనుక్కుంటారు. కొనుక్కొని అయితే దీన్ని తీసుకెళ్ళి వాడుకుంటారు. ఇదైతే మనకి నాగల్లో వాడదు అంటే ఇది ఎడకెత్తకు. ఇదైతే 200 అట. మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఈ అరకు సంతే అండి చాలా పెద్దది. ఇక్కడ అన్ని కత్తి, కటార్లు, అన్ని గుణపాలు అన్ని రకాలుగా దొరుకుతాయండి. ఇక్కడ నుంచి కొన్ని తీసుకెళ్ళి అయితే మా ప్రాంతం వాళ్ళు వాడుకుంటారు సంతలో వచ్చి అయితే. ఇంకేంటంటే ఇక్కడ అమ్మగారు చిరుధాన్యాలు అయితే అమ్ముతున్నారు. అమ్మగారు అయితే వంద అంటుంటే వినడానికి అయితే చాలా సరదాగా ఉంది. ఇదిగోనండి, ఇలాగే మా గిరిజన ప్రాంతం ప్రజలైతే వారానికి సరిపోయేంత పసుపు కానీ, కారం కానీ, ఉప్పు కానీ కొని తీసుకెళ్ళి అయితే వాడుకుంటారు. ఈ వీడియో తీయడానికి అయితే స్పెషల్ ఏంటంటే ఈరోజు ఆదివాసీ దినోత్సవం అండి. ఎందుకంటే కొన్ని రోజులు పోతే ఈ ట్రెడిషన్ మొత్తం తగ్గిపోద్దండి. నేను ఏమైనా కించపరచడానికి వీడియో అయితే చేయట్లేదండి. మా వాళ్ళు, మా కట్టుబాట్లు, మా అలవాట్లు అయితే ఎంత గొప్పగా నేను చెప్పుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగని నేను కించపరచడానికి అయితే వీడియో చేయట్లేదు. చూడండి, ఇక్కడ చాలా మంది అంటే చాలా రకాలుగా తయారై ఉంటారు. మా వాళ్ళు ఎంత అందంగా అంటే అంత అందంగా తయారై ఉంటారు. అంటే చీర కట్టుకుంటారు, ముక్కు పుడక పెట్టుకుంటారు, నవ్వుతుంటారు, సిగ్గుపడుతుంటారు. కొంతమంది అయితే సిగ్గుపడట్లేదు, కొంతమంది అయితే సిగ్గుపడుతున్నారు. ఇంకా వీడియో తీసేటప్పుడు అయితే ఇంకా కొంతమంది అయితే మాకు ఇంకా మాటలు దాటించేసి మాట్లాడిస్తున్నారు.
बिबाऊ नहीं था कैसे पिला रोले करना ఈ అమ్మగారు ఊరైతే యాక్చువల్గా అరకు ప్రాంతం వాళ్ళు కాదండి, వీళ్ళు ఒరిస్సా నుంచి అమ్మడానికి వచ్చారు. దేనికంటే అరకు సంత అంత పెద్దది, అంత సంబరంగా అంత ఇదిగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చి అమ్ముతారండి. ఒరిస్సా నుండి తెచ్చి అన్ని కూరగాయలు అయితే ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎలకలకి చంపడానికి వాడేదండి. ఇది ఇక్కడికి ఎత్తి పెట్టబోయట చెప్పండి. ఇలా చేసి అయితే చేయడితే అయిపోతుంది పచ్చడి. ఇంకా మస్తు బ్యాక్గ్రౌండ్ వర్క్ కదా. ఇంకేంటంటే మా గిరిజన ప్రాంతం ప్రజలైతే షాపులు కొనారండి. ఇలాంటివి కత్తులు కానీ కటార్లు కానీ సుత్తేలు ఇలాంటి ఏం షాపులు కొన్నారు, అరకు సంతలోనే కొనుక్కుంటారు. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి మొదలైన సంత కాదండి, కొన్ని ఏళ్ల క్రితము మొదలైన సంత, అంటే ఆ కాలంలో మొదలైన సంత ఇది. అందుకే ఇక్కడ కొనుక్కుంటారు. ఇక్కడ చూడండి తాతగారు అయితే ఆయన ముఖ చిత్రం ఎలా ఉంది అని నాకు వీడియో తీయాలనిపించింది, అందుకు తీసాను తాతగారికి. ఇదైతే పొగాకండి, వారానికి సరిపోయి అంతా కొని తీసుకెళ్తారు. పొగాకు సుట్ట తయారు చేస్తారు కదండి. మా గిరిజన ప్రాంత ప్రజలైతే తెగ కాలుస్తారు. గన్నుల మళ్ళీ చెవుల్లో కూడా ఎట్టుకుంటారు కొంతమంది. ఇక్కడ తాత వాళ్ళు అయితే కొబ్బరికాయలు అమ్మేస్తున్నారు. వాళ్ళ ఇష్టం. ఇంకా సంత అంటే ఒక సరదా అండి. మా ఏరియాలో అయితే ఇది ఒక పెద్ద పండగలాగా అందరు వెళ్తారు. అందరు వెళ్ళి అన్ని కొని తెచ్చుకుంటారు. వారానికి సరిపోయేంత కూరగాయలు అయితే తెచ్చుకుంటారు. మా అరకులో అయితే ఇదే పెద్ద సంత అండి. చూడండి తాత వాళ్ళు అయితే ఇంకా ఏది పడుతుంది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే మంత్రాలు చదువుతారు కదండి, అది ఆ బుక్కులు ఇది అమ్ముతున్నారు. ఒడియాతో రాస్తుంటారు. ఇవి తీసుకెళ్ళి అయితే మంత్రాలు నేర్చుకుంటారు. మంత్రాలు అంటే ఏదో చేతబడి చేసేవి కాదండి, అది మామూలు మంత్రాలు, అంటే దేవుడు పూజ చేసేవి. ఇది ఇక్కడైతే ఒక తాతకి చూడండి తాగేసి ఓపిక లేనంత తాగేసి మరి ఎలా అంటే అలా కూర్చుని ఉండిపోయాడు. ఏది పడితే అది వాగేస్తున్నాడు మళ్ళీ. ఇది వర్షాకాలం కాబట్టి జనాలు అయితే అంతగా లేరండి. అదే దసరా లేకపోతే సంక్రాంతి ఆ టైంకి అయితే సెలవు ఇచ్చినప్పుడు లేకపోతే జనాలు అంటే ఎలా అంటే అలా ఉంటారండి, బీభత్సంగా ఉంటారు. అంత జనాలు అయితే ఈ సంతలో వస్తారు. ఇదైతే జీరకాయలండి, ఒక మగ్గుకి 50 రూపాయలు. మేము అడిగాం, ఇంకా మేము తాగంలే, అడిగాం ఎంత అని. ఇది ఎండి చేపలు అమ్ముతున్నారండి. ఇక్కడ నుంచి అన్ని కొన్ని తీసుకెళ్ళి వాడుకుంటారండి మా ప్రజలు అయితే, అంటే మా గిరిజన ప్రాంతం ప్రజలు అన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. అరకు చూపిస్తా. ఒక అక్క పరిచయం అయిందండి, మాట్లాడించింది. ఏటంటుంది వినండి ఇప్పుడు. ఓకే ఓకే, మేము మీ అరకు చూడడానికి చాలా బాగుంది. మీ యూట్యూబర్ నచ్చింది అయితే అక్క? చాలా బాగా నచ్చింది. మీరు నాకు లింక్ పెట్టండి, మేము దాన్ని ఏమంటే షేర్ చేస్తాం. సరే సరే. కాదంటే మీ నంబర్ ఏమైనా ఇస్తే ఫీడ్ చేసుకో. అక్క అయితే ఇంకా చూసి ఏ ఛానల్ అని అడిగి నంబర్ కూడా ఇచ్చిందండి. అంత చాలా మంచి అక్క, అంతగా మాట్లాడించి అంతగా సపోర్ట్ కూడా చేశారు, అంటే కొద్దిగా ఎంకరేజ్ చేశారు. ఇలాగ ఉండాలండి ఇప్పుడు జనాలు అనగా, ఇలాగ ఉంటే సపోర్ట్ చేస్తే మరీ ఇంకా బాగుంటుంది. అన్ని చేస్తున్నారా? నాకు ఇది చేసి పెట్టండి. ఎలా అవుతుంది? పేరేంటి మీ యూట్యూబ్ పేరు? అరకు చూపిస్తా. కొత్తగా అరకు చాలా వస్తున్నాయి. ఓకే, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, అమ్మడానికి బాగా చేయండి. ఇదేంటంటే ఇది పౌడర్ అండి, పౌడర్లు, బొట్లు, లిప్టిక్స్ అన్ని అమ్ముతారు ఇక్కడ నుంచి కొన్ని తీసుకెళ్ళి మా ప్రాంతం వాళ్ళు అయితే వాడుకుంటారు. చూడండి గాజులు ఒక కాలంలో అయితే ఊర్లో తెచ్చి అమ్మేవాళ్ళండి. గాజులు ఫేమస్, ప్రతి ఏజెన్సీ ఊర్లో ఇది గాజులు అయితే ఫేమస్. ఒక అంటే ముందు తరం వాళ్ళకి అయితే, ఇప్పుడు కొద్దిగా మారిపోయింది. ఈ ఫ్యాన్సీ షాప్ రావడం వల్ల అయితే అంతగా తిప్పి అమ్మట్లేదు మా ప్రాంతం ప్రజలైతే, గిరిజన ప్రజలు. లేకపోతే ఊరూరికి అమ్ముతారండి. అంటే పండగ వచ్చే ముందైతే ఊరూరికి తీసుకెళ్ళి అమ్ముతారు. అదొక హైలైట్ అండి ఆ టైంలో. ఇప్పుడు ఎవరు అమ్మట్లేదు.
అందరు వెళ్ళి అరకువిల్లోనే షాప్లోనే కొనేసుకొని వాడేసుకుంటున్నారు. కానీ ఊర్లో తెస్తే అందరు ఇంకా మూకొని పోతారు ఇలాగే కూర్చొని. ఇది చూడండి, ఇలాగే ఊర్లో తెస్తే ఇలాగే కూర్చొని మూకొని పోయి అయితే ఇలా చూపించుకుంటారు గాజులు. ఇక్కడ బామ్మకి చూడండి సిగ్గుపడిపోతుండేది వీడియో తీస్తుంటే, ఇంకా మాట్లాడండి. మనకైతే మన ట్రెడిషన్ ఇప్పుడిప్పుడు మారిపోతుంది. కానీ ఒక టైంలో అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో ఇదిగో ఉన్నారు ఇక్కడ అమ్మగారు, ఇలాగ ఉండే వాళ్ళు చాలా మంది. మనం సిగ్గుపడుతున్నారు చూస్తే కొద్దిగా. ఇలాగ ఉండేవాళ్ళు ఒక టైంలో అయితే. ఇప్పుడైతే ఈ కల్చర్ బట్టి కొన్ని అంటే డ్రెస్ మెయింటైన్ కానీ లేకపోతే తయారయ్యే విధానం కానీ మొత్తం మారిపోతుంది. ఒక టైంలో అయితే ఇలాగ ఉండేవాళ్ళు. ఈరోజు ఆదివాసీ దినోత్సవం కాబట్టి మనకి మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇంకా పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇంకా చూపిస్తాను ఇంకా కొంతమందికి. ఓకే, ఇక్కడైతే చూడండి తాతగారు అయితే నా స్టైలే వేరినట్టు సుట్టా కాలుస్తున్నారు. చూడండి ఎంత స్టైల్ అంటే అంత స్టైల్గా కాల్చేస్తున్నారు. తీద్దాం అనిపించింది అందుకు తీసానండి, ఏమి కించపడదామని అయితే తీయలేదు వీడియో. అందులో పాటు ఇద్దరికి చూడండి వీళ్ళు ఫ్రెండ్షిప్ మరి అంత దగ్గర వచ్చి మళ్ళీ కాల్చుకుంటున్నారు చుట్టాలు అయితే. ఇది అయితే ఎదురుకొమ్మలు అండి అమ్ముతున్నారు కొండ నుంచి తెచ్చి. ఇవి మా వాళ్ళకి ఇంకా చూడండి ఎంతమంది అంటే అంతమంది. పాత వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అమ్ముతుంటారు, పాత వాళ్ళు కొంటుంటారు. అంటే పాత ట్రెడిషన్ అండి, చీర కట్టుకొని అడ్డ చీర కట్టుకొని ముక్కు కుడక పెట్టుకొని అలా ఉంటారు. ఇది జీరికలు అమ్ముతున్నారండి. జీరికల దగ్గర అయితే ఊగేసి ఇంకా తాగేస్తున్నారు. తాగడమే ఊగడమే, ఊగి అయితే ఎంజాయ్ చేసుకోవడమే మా వాళ్ళు. సంత అంటే మామూలు విషయం కాదు, పెద్ద పండగ అన్నట్టే ఎంజాయ్ చేసుకునేది. మళ్ళీ అన్ని రకాలుగా కొనుక్కొని ఇంటికి వెళ్తారండి. ఇంటికి వెళ్ళి చికెన్ తీసుకెళ్ళి మళ్ళీ వండుకొని తింటారు. అది ఒక హైలైట్ అండి నా గిరిజన ప్రాంతంలో ఈ సంత, అరకు సంత అనేది. ఇదైతే గారెలు మళ్ళీ పకోడీలు అమ్ముతారండి. ఇక్కడ తీయడానికి వచ్చాము, మా వాళ్ళకి చూపిద్దామని తీయడానికి వస్తే ఇక్కడ అమ్మాయిలు అయితే చూసి నాకు సిగ్గుపడి వెళ్ళిపోయారండి. నేనేమైనా లైన్ వేస్తున్నట్టు అని ఫీల్ అయ్యారేమో, కానీ వీడియో తీస్తుంటే చూసి అయితే సిగ్గుపడి వెళ్ళిపోయారు. మా వాళ్ళే అందరూ. ఇక్కడైతే అమ్మగారు గాజులు తొడిగిస్తుంది. మరి అందరికి ఇలానండి, ఇలాగే వచ్చి సంతలు అందరూ గాజులు కొనుక్కుంటారు, అన్ని కొనుక్కుంటారు, ఆనందంగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి చికెన్ వండుకుంటారు, తింటారు, ఇంకా వేసుకుంటారు. ఇదైతే గడ్డలు తయారు చేస్తున్నారండి. గొడ్డలు ఇక్కడ అమ్ముతారు. సరిగ్గా గొడ్డలు తయారు చేసి అంటే మనకి లైవ్గానే తయారు చేసి అమ్ముతారండి గొడ్డళ్ళు. ఇవి చూడండి ఎలా కొడుతున్నారు. అది దానికైతే వేడి చేసి ఇలా తయారు చేస్తారండి గొడ్డళ్ళు. మొత్తానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, అక్కడ వచ్చామండి. నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో కోసం అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మంచి కంటెంట్తో మీ కళ్ళ ముందు వస్తాను. మా వాళ్ళు చూడండి తెగ కలిపేస్తున్నారు. మెల్లగా మడ్డికల్లని అమ్ముతుంటారు. మగ్గు 10 రూపాయలు, మగ్గు 10 రూపాయలు అని. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి కంటెంట్తో